ఓకేనా? అక్కడ చదవండి ఒకసారి. పైన పైన అనేకులు అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి. ఊరకనే వచ్చారా చూడడానికి? వాళ్ళు కూడా బాప్తీసం పొందడానికి వచ్చారా? ఇది చదువుతున్నప్పుడు ఇలాంటిది ఎక్కడైనా చదివినట్టు గుర్తుందా? యోహాను సువార్త 8లో కూడా ఏమనంటారు? సర్ప సంతానం కాదు, మేము అబ్రహాము సంతానం అని. ఆ, ఆ, మా తండ్రి అబ్రహాం అనిరి, అంతే కదా? మా తండ్రి అబ్రహాం అనిరి. ఇక్కడ అంటున్నారు అబ్రహాం అని. యోహాను సువార్త అక్కడ కూడా అంటున్నారు. ఇక్కడ యోహాన్ ఏమన్నాడు? ఇక్కడ మీరు అబ్రహాము సంతానం అని మీరేం చెప్పుకోవద్దు, దేవుడి రాళ్ల వల్ల పిల్లలు పుట్టిస్తాడు అని ఇక్కడ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళకి కోటింగ్ అయిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు? మేము అబ్రహాం సంతానం చెప్తున్నారు. ఇక్కడ వద్దని చెప్పాడు కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారి దగ్గర కూడా సేమ్ రిపీట్ చేస్తున్నారు. అంటే ఏం జరగలేదు ఇక్కడ. మరి ఎందుకు వచ్చారు? ఏం జరుగుతుందో చూడడానికి. ఎంక్వైరీ అలాగనుందా అక్కడ? ఎందుకు? అందరూ తీసుకుంటున్నారు కనుక తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? చూడండి, సేమ్ రిపీటెడ్ వెర్స్ ఉంది మత్తయి సువార్త, అలాగే యోహాను సువార్తలో కూడా. మీరు చెప్పుకుంటారు మీరు అబ్రహాం సంతానం అని, రాళ్ల వలన కూడా పిల్లలు పుట్టిస్తారని అంటాడు. అలాగే ఇక్కడ కూడా మీరు స్వతంత్రులు కారు, మీరు పాపానికి దాసులు అన్నప్పుడు మేము అబ్రహాం సంతానం, మేము ఎవరికి దాసులం కాదని ఇక్కడ అంటున్నారు. క్రియలు క్రియలు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అసలైంది మారుమనసు కూడానే, ఇంకా అసలైంది సర్ప సంతానం అని ఎందుకు అంటున్నాడు? ఓకేనా? ఇక్కడ అయిపోయిందా? ఇంకొక సందర్భంలో కూడా అంటాడు, పిల్లలు పసిబాలురు యేసుక్రీస్తు ద్వారా స్తుతిస్తున్నప్పుడు ఆపు, ఈ కేకలు వినలేకపోతున్నావు అన్నప్పుడు వాళ్ళని ఆపితే ఈ రాళ్ళు కేకలు వేసేస్తే అన్నాడు. అంటే వాళ్ళలో ఏం లేదంటే అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారే కానీ వాళ్ళలో ఆ సంతానపు స్వభావం అయితే లేదు అన్నది అర్థమవుతుంది. చూడండి పైన ఇందులో ఏమనుకుంటున్నారు మీరు? ఆ రిఫరెన్స్ ఇచ్చినప్పుడు, అది చదివినప్పుడు ఇవన్నిటికీ మీ మైండ్లోకి రావాలి. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? బాప్తీసు ఇచ్చి యోహాను గూర్చి నా టాక్ ఏంటి సమాజంలో? జనాలు పక్కన పెట్టండి, మిగిలిన ఈ సద్దుకేలు కానీ పరిచయులు కానీ శాస్త్రులు కానీ ఏమనుకుంటున్నారు? ఏముంది ఇక్కడ? తర్వాత వారు అనుచున్నారు. ఇది యోహాను గూర్చిన ఉన్న టాకు. మరి ఇవి దృష్టిలో పెట్టుకొని అసలు ఎందుకు వచ్చారు వాళ్ళు? ఎంత ఇలా ఉంది కదా మైండ్ సెట్ వాళ్ళది ఇలా ఉన్నది అన్నప్పుడు, ఇటువంటి మైండ్ సెట్తో యోహాన్ దగ్గరికి ఎందుకు వచ్చారు? బాప్తిసం పొందవచ్చిన వాళ్ళతో ఎందుకు అంత కఠినంగా మాట్లాడుతున్నాడు? నిజంగా మారు మనస్సు విషయమైన బాప్తిసం పొందడానికి వచ్చారా, లేకపోతే వేరే కారణాన వచ్చారా? అదే కారణం చెప్పండి. పైన ఏం జరుగుతుంది చూడండి. మనుషులకు భయపడే వాళ్ళు ఇల్లు, ప్రవక్త అని సమాజం అనుకుంటే నీళ్ళు అనుకోలేదు. ఈయన పరలోకము నుండి దిగి వచ్చిన వాడని చెబితే యేసుక్రీస్తు వారు నెక్స్ట్ ఏంటి, ఎందుకు నమ్మలేదని అడుగుతారు. అంటే నమ్మారా నమ్మలేదా? నమ్మలేదు. మన నమ్మని వాళ్ళు ఎందుకు వెళ్ళారు? చూడ్డానికి వస్తే అక్కడ మారు మనసుకు తగిన ఫలములు ఫలించడం వారితో చెప్పడు. ఎందుకు వెళ్ళారు?
ఎందుకెళ్ళారు? ప్రజలందరూ ఆయన యొద్ద బాప్తీసము పొందుచుండగా ఆ మనుష్యుల ఆదరణ వారు పొందుకోవాలని ఆ మనుష్యుల కొరకు బాప్తీసు యోహాను దగ్గరకు వారు వచ్చారే కానీ ఆయన నమ్మి కాదు, మారు మనసు పొందాలని కాదు. ఎందుకు వచ్చారు అక్కడికి? జనాల కోసం. ఎవరి కోసం? జనాలందరూ ఆయన ప్రవక్తను ఎంచుతున్నారా? ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఆ ప్రజలందరూ మళ్ళీ ఎవరి దగ్గరికి రావాలి? వీళ్ళ దగ్గరికి రావాలి. ఇప్పుడు ప్రజాదరణ మాకు పోతుంది కనుక ప్రజలు ఏదైతే నమ్ముతున్నారో దానికి ఓటేసి వచ్చేద్దామని వెళ్ళారు. నిజానికి నమ్మలేదు. ఆయన ప్రవక్త అని నమ్మలేదు. ఆయన ప్రవక్త అని నమ్మలేదు. కేవలం ప్రజలకు భయపడిన వారుగా మనకు అక్కడ కనబడుతున్నారు. చూడండి, అలాగైతే మీరు ఎందుకు అతను నమ్మలేదని మనల్ని అడుగును. జనులకు భయపడుచున్నాము, అందరూ యోహాను ప్రవక్తని ఎంచుచున్నారని. కనుక జనుల ఎదుట ఆయన దగ్గర బాప్తిసం పొందకపోతే మేము తక్కువైపోతామేమో అన్న ఆలోచనతో అక్కడికి ప్రజలకు కనబరుచుకోవడానికి వచ్చారు తప్పితే మారు మనసు పొందడానికి వారు రాలేదు. గనక ఇటువంటి వేషధారణను చూస్తున్న ఆయన ఏమనంటున్నాడు? సర్ప సంతానమా. నిజంగా మారు మనసు పొందడానికి వస్తే వాళ్ళతో ఎందుకంటాడు అలాగా? అర్థమవుతుందా? నిజంగా మారు మనసు పొందడానికి వస్తే వాళ్ళతో అండు. కానీ వీళ్ళు లోపల ఒకటి బయట ఒకటి కనుక వాళ్ళు ఏమన్నాడంటే సర్ప సంతానమా అని అన్నాడు. కనుక ఆయన అండంలో రైట్ ఉంది. ఎందుకంటే వాళ్ళ హృదయాలను ఎరిగిన వాడుగా మాట్లాడుతున్నాడు. ఏమున్నది? వారి హృదయాల్లో బాప్తీసు యోహాను అంటే నమ్మకం లేదు. కేవలం ప్రజలకు భయపడి ప్రజలు మమ్మల్ని తప్పుపడతారేమోనని చెప్పి ఆయన ఎదుట బాప్తీసం పొందడానికి వారు వెళ్ళారు. అది ఎరిగిన బాప్తీసు యోహాను ఏమంటున్నాడు? సర్పసంతానం అని వారి ఎదుట అంటున్నాడు. ఒక వచనాన్ని మీరు చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన వాటిని మనం రీకలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళ క్యారెక్టర్ ఏంటి? ఇక్కడితో ఆగిపోకూడదు. ముందుకు కూడా మనం అంతా చదివేశాం కదా. ఇప్పుడు అక్కడుంటే మనకి బాప్తీసు యోహాను గారి మాట అర్థం కాదేమో ఆ పరిస్థితుల్లో ఉంటే. కానీ ఇప్పుడు ఎక్కడున్నాం మనం? అంతా జరిగిపోయి రికార్డ్ అయిపోయి ఇక్కడున్నాం ఉన్నప్పుడు మనం అక్కడోళ్ళగా మాట్లాడకూడదు. మొత్తం అంతటిని మైండ్లో పెట్టుకొని ఈ మాట ఎందుకు అన్నారన్నది ఆలోచించగలిగే స్థితి మనకుంది. ఆ రోజు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు వాళ్ళ వేషధారణ, కానీ ఈరోజు మనకి క్లియర్గా ఉంది అంతా. కనుక వచనం చదువుతున్నప్పుడు అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ మనస్తత్వాలు ఏంటి, వాళ్ళు ఎలాగున్నారు, ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఆ రిఫరెన్స్కి మనం ఏం చేయాలి? న్యాయాన్ని చేకూర్చాలి. మారు మనసు పొందవచ్చిన వారితో ఎందుకు ఎవడైనా అంటాడు సర్పసంతానం అని? కఠినంగా ఎందుకు మాట్లాడతాడు? కఠినంగా మాడితే మళ్ళీ వచ్చినోడు వెళ్ళిపోతాడు, అంతే కదా. మీరు బాప్తీసం వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడతారు? నాకు బాప్తీసం ఇవ్వండి అని వచ్చిన వాళ్ళతో ఎలా మాడతారు? ఖండిస్తారు, కాదనట్లేదు, కానీ ప్రేమపూర్వకంగా ఖండిస్తారు. మళ్ళీ వెళ్ళిపోవాలనుకుంటారా? లేదు. మరి ఇక్కడ అలా మాట్లాడుతున్నాడంటే ఏ ఉద్దేశం ఉంది వాళ్ళకి? ఏ ఉద్దేశంతో వచ్చారు అక్కడికి? ఇది మనం అన్నింటినీ కలెక్ట్ చేసుకొని దాని బేస్ మీద ఈ వచనాన్ని ఆలోచించాలి. అర్థమైందా?